సో ఈ సంవత్సరానికి సంబంధించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మామిడి రైతులకు సంబంధించి రాయలసీమ జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఎక్కువ పంటలు పండిస్తూ ఉంటారు మామిడికి సంబంధించి. అయితే వాళ్ళు మనం ఒకసారి చూస్తే ఇదంతా కూడా అంటే కంప్లీట్గా అంటే ఈసారి రూ. 2, రూ. 3 పలికిన కారణంగా రేట్లన్నీ కంప్లీట్గా డౌన్ అయిపోవడం జరిగింది. అందువల్ల వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. కంపెనీల వద్ద కూడా తోలితే అప్పుడు రూ. 8 ఏర్పాటు అంటే ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కనీసం రూ. 4, రూ. 5 కూడా ఇవ్వడం లేదు అనేది వాళ్ళ ఆవేదన. కొన్ని కంపెనీలు కొన్ని రకాల రేట్లు ఇస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు కానీ రాజకీయ పెద్దలు అప్పుడు ఆ సందర్భాలు ఎన్నో రకాల హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా నెరవేర్చడం లేదనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ పూతలపట్టు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ చూస్తే కనుక కంప్లీట్గా దున్నకాలు కూడా దున్నకుండా వదిలిపెట్టేశారు. అయితే మనం రైతులతో ఇక్కడ స్థానిక రైతులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఎప్పుడు గత 30-40 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేనటువంటి కష్టం వాళ్ళు అనుభవిస్తున్నారు. రైతులు ఉన్నారు. సార్ ఏం పేరు సార్ మీ పేరు? శ్రీనివాస్. ముందు మీకు నమస్కారం పెట్టాలి. ఎందుకంటే మీరు పడినటువంటి కష్టం, మీలాంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, మనోవేదన, మానసిక క్షోభ ఎవ్వరికి రాకూడదండి, పగవాడికి కూడా రాకూడదు సార్. రైతు చెప్పండి, ఏం చెప్తారు మీరు రైతులకు సంబంధించి? ఇప్పుడు ప్రతి సంవత్సరం నేను వరి కొంచెం చేస్తూ ఉంటాను. 1 ఎకరా 1.5 ఎకరా మిరప చెట్టు వెనుక ముందు 1 ఎకరా ఇట్లా పైరు చేస్తాను. రైతు భరోసాలు ముందు ఎప్పుడు మాకు ఇలాంటి ఇబ్బందులు లేవు ఎరువుల గురించి. ఇప్పుడు ఎరువులకు పోయి కాసుకో ఉంటే 1 మూట ఇస్తాము, ఇచ్చే వాళ్ళకేమో మూటలుగా పోతానే ఉంటాయి, 2-3 బ్యాగులుగా. మీరు వచ్చి చూడండి. ఇప్పుడు రైతు భరోసాలకు ముందు వచ్చి ఎన్క్వైరీ చేస్తూ ఉంటారు. ఏ రైతు ఏం పైరు పెట్టినాడు వాళ్ళ డీటెయిల్ మొత్తం తీసుకొని వాళ్ళ ఖాతా నెంబర్తో కూడా తీసుకొని ఇప్పుడు నారు పోసిండగా 2-3 రోజులు చాడ్ అయిపోతా. నాకు మొన్న కొట్లాడితే 2 మూటలు ఇచ్చినారు, లేకపోతే 1 మూటే. మిరప చెట్టుకి నేను వేద్దునా మడికి వేసేది 1 ఎకరాకి ఎంత పడుతుంది దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఏ రైతు పైరు చేస్తూ ఉన్నాడా, పైరు చేయని వాళ్ళకు మటుకు మూటలుగా రికమెండేషన్తో పోతా ఉంటే మిగతా పైరు చేసే రైతుకు ఏం చేయాలి? దీన్ని వీళ్ళు పైన అధికారులు కూడా ప్రతి రైతుకు ఇస్తే న్యాయంగా 1 మూట ఇవ్వండి. ప్రతి ఒక్కరికి ఏ రాజకీయం వద్దు మనకు. రైతు అంటే అందరికీ కసువు నాటుకో ఉంటారు, ఆవులు పెట్టుకొని సేద్యం చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఒకటి ఇవ్వండి. ధర్మన్యాయంగా పాటించండి. ఏ పార్టీ చూడొద్దండి, ఏ నాయకులనే వద్దు. ధర్మన్యాయంగా ఇస్తే 1 లేకపోతే 2 అందరినీ సమానంగా చూడమంటారు రైతుల్ని మట్టుకు. నేను పై చేసిన నాకు 10 అని నేను అడగలే. ధర్మన్యాయంగా అందరికీ ఒక న్యాయంగా పాటించండి. ఇంత అన్యాయంగా చేస్తూ ఉంటే మేము పైరు పెట్టిన వాళ్ళు రైతులు ఏ దీంతో తెచ్చేయాలి? కాంప్లెక్స్ ఇదే గోమూరులో బిల్లులు కావాలంటే ఇంటికాడ ఉన్నాయి, గోమూరులో తెచ్చి కసువుకి వేసుకున్నా. కనీసం మిరప చెట్టుకు మడికైనా యూరియా అయింది, పైరు రాదు. దాన్ని నేను ఎట్లా వేయాల? ఏంటి మామిడి రైతులు ఎందుకు మామిడి రేట్లు కూడా ఎందుకు ఇంత ఇబ్బంది పడ్డాయి? అప్పుడేమో రూ. 8 అన్నారు, ఇప్పుడేమో రూ. 4. సబ్సిడీ ఏమో కొంతమందికి వచ్చి కొంతమందికి రావట్లేదు. సబ్సిడీ గవర్నమెంట్ వేసింది, నాకు వచ్చింది, నేను తప్పు చెప్పను. కొందరికి రాలేదని బాధపడుతూ ఉన్నారు. నాకేమో వచ్చి నా ఫ్యాక్టరీలో తోలిన కాడికి కరెక్ట్గా నాకు వీళ్ళు ఇచ్చేసిరి, వాళ్ళది వచ్చేసింది. నేను తప్పు చెప్పలేదు దాంట్లో. వచ్చేది కూడా మినిమం రేటు పెట్టి రూ. 15 పైబడి ఉంటేనే రైతు నిలబడతాడు. దానికి తగ్గిస్తే రూ. 2, రూ. 3 ర్యాంపులు కాడ మారేస్తే ఆ రైతు ఏమి చేయాలి? ఇప్పుడు మాకు రూ. 5 పడింది, అది ఒక 4-9 అయింది. ఆ కూలర్ నాకు కోసే కూల్లో నాది మొత్తం 11 లోడ్లు లెక్క. 11 లోడ్లు కోసే కూల్లే వాళ్ళకు భోజన ఖర్చు ఏమీ కాకుండానే 56,000 వాళ్ళకి ఇచ్చిన. ఆడికి నాకు రూ. 9 టన్ను, 5 టన్నులు తోలుకోపోతే ఎంత వస్తుంది? 2-3 లోడ్ల దుడ్లు వాళ్ళకే పోయా కూలో లేబర్లకు. ఏం మిగులుతాడు రైతు? కనీసం రూ. 15 పైబడి ఉంటేనే రైతు ఆవరేజ్ రేటు అంత ఉంటేనే గిట్టుబాటు ధర ఉండి రైతు నిలుస్తాడే. కానీ రైతు లేని రాజ్యం లేదని పురాణాల్లో చెప్పుకుంటారే కానీ ఇక్కడ మీరు చూపించాలి కదా తగిన అధికారులు. ధర్మన్యాయంగా యూరియా కూడా సకాలానికి పొల్లుగా వచ్చేస్తే కొట్లాడుకుంటే లేదు. ఆడొక ఆయన కళ్ళు తిరిగి పడిపోయినాడు సచివాలయం కాడ. తెల్లవారితో టిఫిన్ లేదు, 6కి వచ్చేసినాడు. మధ్యాహ్నం 2కి కూడా ఆయనకు టోకన్ రాల, కళ్ళు తిరిగి పడిపోయా.
ఆయన ప్రాణం పోతే ఆ కుటుంబం ఏం కావాలా? ఈ ఇబ్బంది ఎందుకు పెడతారు ఈ ప్రభుత్వాలు? ఓకే, ఏం పేరు మీ పేరు? సార్ మీరు చెప్పండి, ఏంటి మీరు రైతు సంఘం నాయకులు ఏం చెప్తారు? ఓవరాల్గా మీరు వింటున్నారు, చూస్తున్నారు. గతంలో రేట్లకు సంబంధించి చాలా రకాలుగా ఇబ్బందులు ఇప్పుడు ఈ సంవత్సరం రావడం జరిగింది. ఏం చెప్తారు? కారణం అంతా ప్రభుత్వమే సార్. ప్రభుత్వం అనుకుంటే ఏది చేయలేకపోలేరనమాట. అదే ఇప్పుడు 8 రూపాయలు, 6 రూపాయలు, 4 రూపాయలు, అది స్టేజ్ పెట్టి ఎందుకు పెడతారు? స్టేజ్ చేయి, నీకు కాయే కదా అది దాంట్లో ఏం క్వాంటిటీ అన్నీ ఉండదు కదా. ఈ డేట్ నుంచి పెడితే 8 రూపాయలు, ఈ డేట్ మీద 6 రూపాయలు, ఈ డేట్ మీద 4 రూపాయలు అని పెట్టారు. అదే లాస్ట్ సీజన్లో 11 రూపాయలు, 12 రూపాయలు అప్పుడే స్పాట్ పేమెంట్ అనమాట. అప్పుడు స్పాట్ పేమెంట్ 11 రూపాయలు ఇచ్చేవాడు, కిలోకి 11 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ రోజు 8 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు నేను ప్రశ్నిస్తున్నా. అసలు ఈ ఉచితాలు ఇవంతా ఎందుకు అసలు? ఇప్పుడు మేము రైతు 10 ఏళ్ళు పిసికి బురద పిసికి పండబెడితేనే మీరు 5 ఏళ్ళతో తింటా ఉన్నారు. మీరేమైనా పండ పెడుతున్నారా? మీరు ఆఫీసులో కలెక్టర్ వీళ్ళని పండ పెట్టలేదు కదా. రైతుని ఎందుకు సులకన చూస్తారు అని నేను అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను. ఈ ఉచితాలు ఎందుకు? 10,000 ఎవరు పెట్టమన్నారు? నేను పెన్షన్ 10,000 ఎవరు పెట్టమన్నారు? ఇదే రైతుకి ఇంకేదో విధంగా సహాయం చేయి. ఉచితాలు మొత్తం ఎత్తేయండి. విద్య, వైద్యం, మనిషికి కావాల్సింది విద్య కావాలా, వైద్యం కావాలా. అవి రెండు ఉంటే బతికిపోతాడు. సబ్సిడీలు తీసేయి. లేదు ఇప్పుడు ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు 320, 350 అమ్ముకుంటారు యూరియా మూట. అదే ఆర్బీకులకు 270, 67, 270 ఇస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయడం మీ వల్ల కాదని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను నేను. ఏమి ఈ వగలేని ప్రభుత్వం మీ వల్ల దిగిపోండి. ఓట్లు కానప్పుడు అయ్యా దండాలు ఎందుకు పెట్టి అందరూ దండాలు పెడతారే. మొన్న ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర సన్మానాలు చేసుకుంటున్నారు. మీకు సిగ్గు లేదని అడుగుతున్నాను నేను. సన్మానాలు చేసుకుంటారు. అదే మీరు 8 రూపాయలు ఇప్పించండి, మేము 10 సన్మానాలు చేస్తాం. 40,000 మంది రైతులు ఉన్నారు, 40 ఫ్యాక్టరీలు ఉన్నాయి. 40 ఫ్యాక్టరీలకు సొత్తులు అయిపోయినారు మీరు గవర్నమెంట్. ఏమి 40,000 రైతుల మంది బాగా చూడలేరా అని నేను అడుగుతున్నాను. ఏమి వాళ్ళ దగ్గర సన్మానాలు చేసుకుంటా ఉన్నారే. మొన్న బంగారుపాలెం మీటింగ్ పెట్టాలంటే రైతుల గురించి దీని గురించి మీటింగ్ పెట్టాలనుకుంటే ఎమ్మెల్యే గారు అడ్డుకొని వచ్చినారు మమ్మల్ని. కానీ మేము ఏదో పెట్టి తీరినాం అనమాట. పెట్టి తీరినాము. 40,000 మంది కావాలని, నీకు 40 ఫ్యాక్టరీలు కావాలని నేను అడుగుతున్నాను నేను సభాముఖంగా. నేను అది అడుగుతున్నాను. నేను క్వశ్చన్ అది గవర్నమెంట్ను. ఈరోజు నువ్వు 8 రూపాయలు ఇప్పించే మీకు సత్తా లేదు. ఆ రోజు మేము ఎమ్మెల్యే ఇద్దరు చెప్పినారు, జూలై 22 తేదీ ప్రపంచ మామిడి దినం వరల్డ్ మ్యాంగో డే జరుపుతాం ప్రతి సంవత్సరం. ఆ రోజు మా చేతుల్లో ఉన్నాయి బేగాళ్ళు. మేము అనుకుంటే సీజ్ చేస్తాం ఫ్యాక్టరీని. 8 రూపాయలు ఇచ్చి తీరాల్సిందే అన్నారు. అచ్చెన్నాయుడు చెప్పినాడు, కుప్పంలో చంద్రబాబు. మీరు ఎందుకు అమలు పరచండి నేను అడుగుతున్నాను నేను. అమలు పరచండి. మీరు ప్రొసీడింగ్ కార్డు ఇచ్చినారు కదా, అయ్యో 8 రూపాయలు ఫ్యాక్టరీ వల్ల 4 రూపాయలు మేము ఇస్తానేసి ఆ ఆర్డర్ని ఏం చేయాలి? మీరు ఇచ్చే ఆర్డర్ మేము కోర్టుకు పోవాలా, లేదా ఆ ఆర్డర్ని కాల్ చేయాలన్నా? మీ వల్ల అయితే పాస్ చేయండి, మళ్ళీ అయితే మా వల్ల కాదు, మాకు సత్తా లేదు అని విరమించుకొని మా క్షమాపణ కోరండి. మీరు ఎమ్మెల్యే గారు కానీ, లేదంటే అక్కడ కలెక్టర్ గారు కానీ, లేదంటే మంత్రులు కానీ ఎందుకు ఇప్పుడు ఇవ్వడం లేదు అని మీరు కలెక్టర్ అనేసాడు, అయ్యా మా వల్ల కాలేదు, వాళ్ళు 6 రూపాయల పైన మమ్మల్ని ఏం చేయలేదు. మరి మీరు ఒక మేజిస్ట్రేట్ కొండి, జిల్లా మేజిస్ట్రేట్ కొండి ఏం చేస్తున్నారు? అమలు పరిచారు మీరు. ఒక రైతు అడిపోయి కాయలు తోలిపోయి ఫ్యాక్టరీ కాయలు తోలిపోయినారు కదా. అదే నా ముందర ఆ రైతు పేమెంట్ చేయి, బిల్లు నా ముందర బిల్లు ఎందుకు చెప్పలేకపోతారు? బోర్డు మీద కడుకోబెట్టినాడు, 8+4 పెట్టినారు కదా, కొందరు తీసేసినారు. అప్పుడు వచ్చినప్పుడు అక్కడ పెడతారు, షో చేస్తారు. మీరు ఒక మేజిస్ట్రేట్, జిల్లా మేజిస్ట్రేట్ మీరు ఎందుకు అమలు పరిచారు నేను అడుగుతున్నా. అదే అండి. ఓకే, సో మొత్తం మీద రైతులు వాళ్ళు చెప్పేది ఒకటే, అంటే ఈ మామిడి సీజన్లో మామిడికాయలు పంటలు చేతికొచ్చి కంపెనీకి వెళ్ళే సందర్భంలో అక్కడ బోర్డులు పెట్టి అక్కడే 8 రూపాయల కిలో లెక్కన ఎందుకు ఫిక్స్ అంటే వెయిటేజ్ పంపించారే కానీ రేట్లు కూడా ఫిక్స్ చేసి అక్కడ నుంచే బిల్స్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇదంతా కూడా ముందుగానే ఒక పద్ధతి ప్రకారం ఒక మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి జరిగిందనేది వాళ్ళ ఆవేదన, ఆందోళన. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే ఇప్పటికే 4 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు లెక్కన ఇస్తున్నారు. మిగిలినటువంటి డబ్బు కూడా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలనేది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే స్థాయిలోనే భవిష్యత్తులో ఇలాంటిది లేకుండా గిట్టుబాటు ధర అనేది కంప్లీట్గా కన్నా అంటే ఫిక్స్ చేయగలిగితే కన్నా మినిమం 15 రూపాయలు ఉంటే తప్ప, అంటే టన్ను 15,000 ఉంటే తప్ప వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఆదుకునే పరిస్థితి ఉన్నదంటూ కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. సో చూద్దాం మరి ప్రభుత్వ యంత్రాంగం కానీ లేదంటే పాలకులు కానీ ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా చర్యలు తీసుకుంటారు.